చంటి పిల్లవాడు రైల్లో బెర్త్ మీద అమ్మ పక్కన నిద్రపోతుంటాడు, పక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది కూత కూస్తూ, వీడు ఉలిక్కి పడతాడు నిద్రలో. అమ్మ ఏం చేస్తుంది, గుండెలకి దగ్గరగా లాక్కుని వీపు మీద ఇలా ఇలా అంటుంది. నేను అమ్మ దగ్గరే ఉన్నానని వాడు ఏం చేస్తాడు, పడుకుంటాడు. ఏం మరి భయం వేయలేదా, వేసింది, కానీ ఎందుకు పోయింది, అమ్మ పక్కన ఉన్నానని పోయింది. మరి నువ్వు ఉలిక్కి పడలేదా, పడ్డావు, కానీ పోయిందా భయం, పోయింది, ఎందుకు పోయింది, అమ్మ ఇక్కడే ఉంది. ఇదిగో నా ఉలికిపాటుతనమే అమ్మ, నా హృదయ స్పందనమే మా తండ్రి, ఇంకా నాకు భయం ఏంటి, అమ్మ నాన్న ఉండగా. అమ్మ నన్ను జోకొట్టింది, బజ్జో 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 బజ్జో, అమ్మ నాకు భయం లేదు, వెళ్ళిపోయాను. ఇది నీకు వచ్చేసింది అనుకోండి జీవితంలో, సనాదాభ్యాం, మీరు సనాథలు. చండీ హోమం దగ్గర మొదలు పెట్టినటువంటి ఈ స్థితి శంకర భగవత్పాదుల ప్రతిపాదన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ పూనిక నీకు వచ్చేస్తే ఏమవుతుందో శంకరాచార్యులు వారు చెప్పారు. దాంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనకరి జడానాం చైతన్య స్తపక మకరంద శృతి హరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఏమి అమృతం అండి. అందుకే శంకర భగవత్పాదులు లేకపోతే ఈ జాతి గుడ్డిది అంటుంటాను నేను. శంకరులని మైనస్ చేసి చూడండి, అసలు ఈ జాతి కటిక చీకట్లో పడిపోయి ఉంటుంది. శంకర భగవత్పాదులు ఉండబట్టి ఆయన సూర్యుడు చీకటి పోయింది. మహానుభావుడు ఎంత గొప్పగా మాట్లాడతారో. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్దీపనగరి, దీన్నే స్థిమిరమిహిరోద్దీపనగరి అని కూడా చెప్తుంటారు. ద్వీపనగరి అంటే, ద్వీపం అంటే సముద్ర మధ్యంలో ఉండేటటువంటి భూభాగం. అక్కడ నుంచిట సూర్య భగవానుడు ఇలా ఉదయిస్తూ ఉంటాడు. మనం సూర్యోదయం చూడడానికి వెళ్ళామనుకోండి, సముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలోంచి ఇలా సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనపడుతుంది. అలా కనపడడం అది ఏమిటిట, సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏమిటిట. శంకరులు అన్నారు, అమ్మా నీ పాదములకు పట్టుకున్నటువంటి ధూళి కణం అదొక్కటి నా తల మీద పడితే చాలమ్మా, అవిద్యానామంతః, అజ్ఞానం నశించిపోతుంది. అజ్ఞానము చీకటి, ఏదో తెలియకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానము పోవాలంటే అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం అనేటటువంటి సూర్యుడు ప్రకాశించాలి. అది నీకు కనపడాలంటే అమ్మవారి పాదములను పట్టుకోగలగాలి. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్య స్తపక మకరంద శృతిఝరి. ఏమి మాటలు వాడతారండి మహానుభావుడు. అంటే చూడండి, ఎండిపోయిందండి చెట్టు అంటాం. చెట్టు ఎండిపోయిందంటే చెట్టు కాదా, అది చెట్టే. జీవం లేదా, ఉంది, లోపల ఉంది, కానీ పైకి మూడు వారిపోయింది. అంటే ఆకుపచ్చతనం లేదు ఇప్పుడు, దానికి ఏం లేవు, పైకంతా ఎండిపోయి ఉంది. ఆశ ఉందా, బతికుంటుందా, బతుకుతుందని ఆశ ఉంది. ఇప్పుడు బతికి లేదా, బతికే ఉంది. మరి ఎందుకు నీకు బెంగ, అది చిగర్చట్లేదు, చిగుర్లు లేవు. జడులంటే అటువంటి వాళ్ళు. వాడు మనిషి కాడా, మనిషే. వాడు తినడా, తింటాడు, మంచినీళ్ళు తాగడా, తాగుతాడు, పడుకోడా, పడుకుంటాడు. వాడికి ఎందుకు నీకు బెంగ, వాడికి ఏం అక్షరం ముక్క రావట్లేదు. జడుడు ఏమనండి, ప్రతిస్పందన ఉండదు. ప్రతిస్పందన లేకుండా బ్రతికితే జడం అంటారు, ప్రతిస్పందన ఉంటే చైతన్యం అంటారు. చైతన్యము ఉండి కూడా జడుల్లో బతుకుతున్నాడు. ఒక్కడి చదవడు, అలసత్వం, వృద్ధిలోకి వద్దామని కోరిక లేదు, తింటాడు, పడుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు. వీలైతే మధ్యలో ఇంకోటి వచ్చింది, జడత్వానికి ఇంకొక పేరు, టీవీ చూస్తూ ఉంటాడు. ఈ మూడు, అది తప్ప ఇంకో కార్యం ఉండదు. ఎలా మూడు అవస్థల్లో బతుకుతాడో అలా మూడింటితో ఉంటాడు. ఇప్పుడు అటువంటి వాడితో ఉత్సాహం రావాలి. ఈ ఉత్సాహం ఎలా వస్తుందిట, శంకర భగవత్పాదుల యొక్క పోలికలు ఎవరు వేయలేరండి. పూలలో ఉన్న తేనె పైకి ఒక్కసారి పోటెత్తితే, అంటే జల పడిందంటారు చూసారా, నీళ్లలో రాయి బదల కొడితే నీళ్లు పైకి ఒక్కసారి జలుస్తుందే, పువ్వులలో ఉన్న తేనె పైకి చిమ్మితే. పువ్వులలో తేనె ఉందా లేదా, ఉంది, అందుకేగా సీతాకోక చిలుక తాగుతోంది. అదే పైకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది. అలా మోడువారిన చెట్టు చిగుర్లు పట్టింది అనుకోండి, మీరు రోజు పొద్దున్న బయటకు వచ్చి చూసేటప్పటికి చెట్టు అంతా చిగుర్లు పట్టింది అనుకోండి, అమ్మయ్య చెట్టు బతికిందండి, చిగిర్చివి చెట్టు అంటాం. అలా జడుడైపోయి ఉన్నవాడుట ఆవిడ పాదముల మీద ఉన్న ధూళికణం తల మీద పడితే జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరి, పూల గుత్తిలోంచి తేలి చిమ్మినట్టు చైతన్యాన్ని పొందుతట. దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రులైనటువంటి వారికి ఆవిడ చింతామణుల యొక్క పేరు. అసలు చింతామణి, కామధేనువు, కల్పవృక్షము అని మూడు ఉంటాయి. ఇవి మూడు కూడా ఎప్పుడు ఐశ్వర్యాన్ని కృప చేస్తూ ఉంటాయి. ఇందులో చింతామణి మణి,
అది స్వయంగా జడం. కానీ అది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా కోరికని చింతన చేశారో, ఆలోచన చేశారో, నాకు ఇది ఉంటే బాగుందనిపించిందని హరిప్రసాద్ గారిలా నేను శతచండీ చేస్తే ఎంత బాగుండో అనుకున్నారు అనుకోండి అమ్మవారి ముందు, మీతో చేయించేస్తుంది అంతే ఆవిడ. కాబట్టి చింతామణి గుణనిక ఆవిడ ఒక చింతామణి కాదుట, ఆవిడ చింతామణుల యొక్క వరుస పేరు. ఏవా చింతామణి? లలితా సహస్రనామ స్తోత్రమే. కాబట్టి చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం అనేటటువంటి సముద్రంలో పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి పైకెత్తడం కోసమని ఆనాడు వేదములను తీసుకెళ్లి సముద్రంలో పారేసినటువంటి ఆదివరాహమూర్తితో యుద్ధం చేసి ఆ భూమినంతటి కూడా తన యొక్క ఆ మూపున పెట్టి పైకి ఎత్తినటువంటి మురాసురుడనేటటువంటి రాక్షసులకు శత్రువైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆ మూపు ఎటువంటిదో అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి ఒక ధూళి కణం అటువంటిది. ఇక మళ్ళీ పుట్టి చావకుండా నిన్ను పైకి ఎత్తగలదు. ఇన్ని ఇవ్వగలిగిన అమ్మవారు నీకు ఏది ఇవ్వలేదని నువ్వు అనగలవు. సప్తశతి ఏం చెప్పిందో సౌందర్యలహరిలో శంకర్లు అదే చెప్తారు. అవిద్యానామంతస్తి నిరమిహిలోద్వీపనగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శ్రుధిహరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అయ్యున్నది ఆ పాదముల మీద ఉన్న ధూళికణం. ఆవిడెక్కడున్నది? నీలోనే ఉన్నది, నీతోనే ఉన్నది. అందుకని సనాదాభ్యాం జ్ఞాతః జనక జననీ మజ్జగదిదం. అమ్మా, తల్లిదండ్రులు ఇద్దరూ నాయందే, నా గతిలో, నా భావ ప్రకటనలో ఇక్కడే ఉన్నారని తెలుసుకుని నేను మురిసిపోతున్నాను. మీరు బాగా గుర్తుపట్టండి, అమ్మవారు స్నానం చేయడం అంటే ఏమిటో తెలుసా అండి? బాహ్య స్నానం కాదు. బాహ్య స్నానం చేస్తుంటే మీరు చూస్తే దోషం. అసలు ఉపనయనం అయిపోయిన తర్వాత భార్య తప్ప ఇంకొకరు పడుకుని ఉండగా చూడకూడదు అన్య స్త్రీని. అటువంటిది ఎంత జగజ్జననైతే మాత్రం ఆవిడ స్నానశాటి గట్టుకు స్నానం చేస్తుంటే నువ్వు పెద్ద కళ్ళేసు కూర్చుని చూస్తావా? తప్పు కాదు. అమ్మవారు స్నానం చేస్తుంటే నువ్వు చూడటం ఏంటి? అసలు దాన్ని ఎలా పవిత్ర భావన చేస్తావు నాకు చెప్పు. అమ్మవారు స్నానం చేస్తోందండి, అమ్మవారే స్నానం చేస్తోంది అంతే. నా దృష్టిలో అమ్మవారు స్నానం చేయడం అంటే అని ఉండదు, అమ్మవారి స్నానమే చేస్తోంది. మిమ్మల్ని నేను అన్నాను, పిలిచి వెళ్ళి చూడండి అన్నాను. మీరు ధైర్యంగా చూడండి, వెళ్ళి నేను చెప్తాను. బుద్ధి ఉందా లేదా నీకు? అమ్మవారు స్నానం చేస్తుంటే మమ్మల్ని చూడమంటారు ఏంటని అడుగుతారు. అవునా అంటారా అనరా? మీరేమో నాకు తెలియదు, వీళ్ళు అంటారు ఖచ్చితంగా. ఎందుకంటారో తెలుసా? ధైర్యం చాలా. అమ్మవారు అనేటప్పటికీ ఆడతనం ఉందండి. ఎంత అమ్మైనా అమ్మ స్నానం చేస్తుంటే మా అమ్మే కదా స్నానం చేస్తోందని పెడుతున్నా ఆ స్నానాల గదిలోకి. మరి అమ్మవారు స్నానం చేస్తుంటే ఎలా చూస్తావు నువ్వు? అదేంటది దోషభూయిష్టం కాదా? నాగరికత లోపం కాదా? మరి అభిషేకం చేయడం ఎందుకు, నువ్వు చూడటం ఎందుకు? అభిషేకం స్నానమే అయితే నువ్వు చూడటం ఎందుకు? 45 నదీ జలాలు తీసుకొచ్చి స్నానం చేయించినా నువ్వు స్నానం చేయించడము తప్పే, నువ్వు చూడటము తప్పే. దానికి జవాబు చెప్పు నాకు. నువ్వు 45 కాదు 4500 పట్టరా. ఆవిడికి పోయడం ఏమిటి, నువ్వు చూడటం ఏమిటి? తప్ప కాదా? నాకు ఒక్క మాట చెప్పు. నీ అమ్మగారికి 45 నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చానమ్మా, లోపల బకెట్లలో పెట్టాను, నువ్వు కూర్చుని పోసుకుంటుండు, నేను ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటానండి. పళ్ళు రాలిపెట్టి కొడుతుంది ఆవిడ. కొడుతుందా కొట్టదా? మరి నువ్వెందుకు చేస్తున్నావు రేపు ఈ పని? పైగా దానికి కరపత్రాలా, దానికి వ్యాన్ మీద అడ్వర్టైజ్మెంట్లా, ఇవన్నీ తీసుకెళ్ళి చెప్పడమా, మైకులో చెప్పడమా, రేపు మిమ్మల్ని కూర్చోబెట్టడమా? ఇది ఉపచారమా అపచారమా? చెయ్యొచ్చండి? నీ అసాధ్యం కూడా. ఆయన ఏదో నేను నమ్మి ఉపన్యాసం చెప్పమంటే నువ్వు ఇలా అంటున్నావు ఏంట్రా? ఇప్పుడు మాకు రేపు రావాలో రాకూడదో అనుమానంగా ఉంది నీ మాటలు వింటే అని మీరు అంటారు, నాకు తెలుసు. కానీ మీరు బాగా పట్టుకోండి. నేను అందుకే చెప్తాను, నమ శంకర భానవే. శంకరులు తప్ప దిక్కు లేని ఈ లోకానికి. దిగ్గస్తిమిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అన్నారు ఆయన. కనకధారాస్తవం చేస్తూ అమ్మా దిగ్గస్తిభిక్కన కకుంభ ముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఆకాశగంగా జలాల్ని స్వర్ణమయమైనటువంటి కలశలతో పట్టుకొచ్చినటువంటి ఏనుగులు నీ మీద అభిషేకం చేస్తుండగా తడిసిన బట్టలతో ఉన్న నిన్ను ప్రతిరోజు పొద్దున్న నేను చూసి నమస్కరిస్తున్నాను అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకు అనాలి? ఒక్కటే కారణం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మ స్నానం చెయ్యడం కాదు మీరు చూస్తున్నది. ఇక్కడ మీరు చూస్తున్నది ఏమిటో తెలుసా అండి?
అమ్మవారి స్నానం కాదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అభిషేకము అంటే బాహ్యార్థం స్నానం. అభిషేకము అంటే అంతరార్థం ఏమిటో తెలుసా అండి? అంతరార్థం చల్లపడినటువంటి అమ్మవారి యొక్క స్పర్శ మీరు పొందడం. బాగా అప్పుడే స్నానం చేసి నేను బయటికి వచ్చాను అనుకోండి, బయటికి రాగానే మీరు నా కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి, నా పాదాలు చల్లగా ఉంటాయి. ఎందుకుంటాయి? అప్పుడే స్నానం చేసి వచ్చాను. ఎందుకు స్నానం చేయిస్తామో తెలుసా అండి? అలాగా స్నానం అంటే బాహ్యమునందు నీళ్లు పోసుకుంటే స్నానం అంటారు. నీళ్లు పోసుకుంటే చూడడం తప్పు, అభిషేకం చేస్తే చూడడం పుణ్యం. అభిషేకం అంటే ఏంటో తెలుసా అండి? బాహ్య స్నానము కాదు, మంత్రములతో కూడినటువంటి పుణ్యోదకములతో కూడినటువంటి జలముల యందు ఓలలాడించి ఇక్కడ నువ్వు ఆ శ్రీమాత యొక్క పాదములు చల్లగా ఉండగా నీళ్లుతో ఉన్నటువంటి తల్లి పాదములను నీ తల మీద పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు అభిషేకం చూడమని చెప్తారో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. ఈ శ్లోకం ఆ శ్లోకం అంతా చెప్పలేక నేను తేలిగ్గా చెప్పేస్తున్నాను. అమ్మవారి పాదాలని తల మీద పెట్టుకున్నారండి, అభిషేకం జరుగుతోందండి, పైన స్నానం అందరూ నీళ్లు పోస్తున్నారండి మంత్రాలతోటి. ఇప్పుడు ఆ నీళ్లు మీ మీద పడతాయా పడవా? తల మీద మీరు బాగా గుర్తించండి, పడతాయి. ఏ నీళ్లు పడతాయి? అభిషేకం చేస్తున్న నీళ్ళని మీరు అన్నారనుకోండి, తప్పు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇదిగో పెద్ద చిట్టా పట్టుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎన్ని నదుల జలాలు పోస్తున్నారో చెప్తున్నారు. గంగా. గంగా అంటే కాశీలో గంగట్టుకొచ్చావా, ఋషికేశ్లో గంగట్టుకొచ్చావా కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ గంగ పడుతుందో తెలుసా? పరమశివుడు వచ్చి తన శిరస్సు ఉంచి అమ్మవారి పాదాల మీద పెడతాడు.